నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. గుంటూరు కారం సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు రాబట్టాలో తెలుసా? టాలీవుడ్ ఇంకా ప్రభాస్ సలార్ మేనియా నుంచి బయటికి రాలేదు. కానీ ఇంతలోపు సంక్రాంతి సినిమాలు వచ్చేస్తున్నాయి. రాబోయే సంక్రాంతి సినిమాలలో అందరి వైపు సూపర్ స్టార్ మహేష్ వైపు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం మీదనే అతడు మరియు కలేజా లాంటి క్లాసిక్స్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అందుకే ఫ్యాన్స్తో పాటుగా ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి $4 లక్షల వచ్చినట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నార్త్ అమెరికాలో ఈ సినిమాకి ఏకంగా 5,000కి ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. అంటే సలార్ చిత్రం కంటే 2 రెట్లు ఎక్కువ షోస్ అన్నమాట. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోస్ నుండి $2 మిలియన్ వసూలు రావాలి. ఓవర్సీస్లో మహేష్ మరియు త్రివిక్రమ్ ఇద్దరు కూడా కింగ్స్ కాబట్టి $2 మిలియన్ ప్రీమియర్ షో నుండి రావడం అనేది నల్లేర్ల మీద నడకే అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి $137 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అందులో కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి $42 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే సీడెడ్లో 14 కోట్ల, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, $20 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి $6 మిలియన్ వసూళ్లను రాబట్టాలి. ఇది ఇలా ఉండగా ఉభయ గోదావరి జిల్లాలో 2 కలిపి ఈ చిత్రానికి $16 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెల్లూరు జిల్లాలో 4 కోట్లు, కృష్ణా జిల్లాలో 6 కోట్లు 50 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 కోట్లు, అలా మొత్తం ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 105 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి $137 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం.